నమస్తే అండి. ఈ వీడియోలో యాంటీ రస్ట్ కోటింగ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ వీడియో అబ్జర్వ్ చేయండి. ఇది ఒక ఏసీ స్క్రాప్ షాప్ అనమాట. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ ఏసీలన్నీ కూడా ఏదో ఒక కంప్లైంట్తో కస్టమర్ సేల్ చేసినవి అనమాట. ఇందులో కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. వాళ్ళకి తెలియక ఎలా ఏసీని మెయింటైన్ చేయాలో తెలియక ఈ స్థితికి వచ్చాయి ఇవన్నీ. సో చూడండి ఎన్ని ఇండోర్లు ఉన్నాయో. సో ఇవన్నీ కూడా కొత్తవి. ఇదైతే 2020 యూనిట్. ఒకసారి చూడండి మోడల్ నెంబరు. సో 2020 ఇది. సో చాలా యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇవి అన్నిటికీ ఏదో ఒక కంప్లైంట్తో అనేది కంప్లైంట్ ఉండడం వల్ల సేల్ చేస్తారు. సో అదే మీ ఏసీని ఒక 20 ఇయర్స్ కంప్లీట్గా ఏ కంప్లైంట్ లేకుండా ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుందండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తాం, కంప్లీట్గా ఎంత ప్రైస్ అవుతుందో కూడా మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఇస్తాను. సో చూసారు కదా ఎన్ని ఇండోర్ యూనిట్స్ ఉన్నాయో. సో ఇది ఓన్లీ ఒక దగ్గరేనండి, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి సిటీలో. సో మీరు అవుట్డోర్ కండెన్సర్ గమనిస్తే చూడండి ఎలా పాడైపోయిందో, మొత్తం డస్ట్ పట్టేసి. సో అలాగే దానికి కింద ఒక అవుట్డోర్ ఉంది. సో ఇది కొంచెం నీట్గా ఉంది. ఈ పైది చూడండి ఎంత డస్ట్ పట్టిందో. సో మనం ఎప్పటికప్పుడు వాటర్ వాష్ అనేది చేసుకుంటే అది నీట్గా ఉంటుంది. సో ఇండోర్ ఇది మీకు శాంపుల్కి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఒక ఇండోర్ వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో చూడండి ఎంత డస్ట్ ఉందో. సో ఈ కాయిల్ అంతా అయితే రస్ట్ పట్టేసింది మొత్తం. సో ఆ ప్లేట్ చూసారు కదా, ఒక ఐరన్ ప్లేట్ ఉంటుంది అక్కడ. సో దానికి ఆ సర్వీస్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, యాంటీ రస్ట్ కోటింగ్ సర్వీస్ చేయించుకోకపోవడం వల్ల మొత్తం రస్ట్ పట్టేసి లీక్స్ అయితే వచ్చేసాయి ఈ కాయిల్కి. సో ఇది వేస్ట్ అనమాట మొత్తం. ఇంకా కాయిల్ ట్రై చేసాం కానీ హోల్స్ అన్నీ బ్రేజింగ్ చేయడానికి, బట్ అవ్వలేదు. మీకు ఆ కాయిల్ కూడా చూపిస్తాను. సో చూడండి ఓపెన్ చేయడానికి మొత్తం రస్ట్ పట్టేసి ఓపెన్ అయితే అవ్వట్లేదు. స్క్రూస్ అన్నీ రస్ట్ పట్టేసి ఇంకా అవి పాడైపోయి కంప్లీట్గా. సో ఈ కాయిల్ ఒకసారి కండిషన్ చూడండి, మొత్తం రస్ట్ పట్టేసింది. సో అన్ని లీక్స్ వచ్చాయి కాయిల్ మొత్తం. సో ఇది రాకముందే మనం యాంటీ రస్ట్ కోటింగ్ సర్వీస్ అనేది చేయించుకోవాలి. సో ఆ సర్వీస్ ఎలా ఉంటుందని కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా కాయిల్ బిట్వీన్ ఆ ఫిన్స్లో ఎంత డస్ట్ అయితే ఉందో. ఈ విధంగా నీట్గా అనేది ఫిన్స్ అనేది ఉండాలండి. ఇలా ఉండాలంటే ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. బట్ ఈ విధంగా కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం వల్ల మీకు ఇక చూడండి, రెండు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో చాలా కంప్లైంట్స్ అయితే వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఎవ్రీ 6 మంత్స్కి కనీసం ఒకసారి వాటర్ వాష్ అనేది చేసుకోవాలండి, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి. సో ఈ కాయిల్ గమనించండి, కంప్లీట్గా రస్ట్ పట్టేసింది. సో ఇది ఒక రన్నింగ్ ఏసీ అండి. చూసారు కదా లోపల మొత్తం ఎలా బ్లాక్ అయిపోయిందో. లోపల బయట రెండు కూడా బ్లాక్ అయిపోయాయి. సో వీళ్ళు నియర్లీ ఒక 1 ఇయర్ నుంచి సర్వీస్ చేయకుండా రెగ్యులర్గా వాడుతున్నారు. సో కంప్లీట్గా గ్యాస్ అంతా కూడా వేపర్ కింద కన్వర్ట్ అయిపోయింది, కూలింగ్ రావట్లేదు. అండ్ ఓపెన్ చేసి కండిషన్ చూస్తే ఇలా ఉందన్నమాట. సో ఇంతవరకు అయితే తెచ్చుకోకూడదండి. సో కొత్తగా ఉన్నప్పుడే మనం యాంటీ రస్ట్ కోటింగ్ చేయించుకోవాలి, ఇలా ఈ రస్ట్ పట్టకుండా. అండ్ అలాగే ఈ సర్వీస్ కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా సర్వీస్ చేసుకోవాలండి. సో దీని బేస్ చూస్తే మొత్తం చూడండి ఎలా డస్ట్ పట్టిందో కంప్లీట్గా. సో మొత్తం అసలు కింద డ్రైన్ పైప్ కూడా నాచ్ కట్టేసింది మొత్తం చూడండి. సో దీనివల్ల డ్రైన్ అనేది బ్లాక్ అయ్యి ఇంటి లోపల అనేది వాటర్ పడిపోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు చాలా ఇష్యూ అవుతుంది, వాటర్ అంతా లోపల లీక్ అవుతూ ఉంటుంది డ్రైన్ బ్లాక్ అయిపోయి. సో చూసారు కదా ఎంత నాచ్ కట్టిందో. సో ఇంతవరకు ఏసీ కండిషన్ తెచ్చుకోకూడదండి. సో వీళ్ళది కొత్తదే ఏసీ, బట్ కండిషన్ సర్వీస్ లేకపోవడం వల్ల మాత్రం ఈ విధంగా ఉందన్నమాట. అండ్ అలాగే ఈ రిమూవ్ చేసి సర్వీస్ చేసినప్పుడు కంప్లీట్గా ఏ పార్ట్కి ఆ పార్ట్ రిమూవ్ చేసి ఇవన్నీ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో నార్మల్గా ఎవ్రీ 6 మంత్స్కి అయితే 500 అండి ప్రెజర్ వాష్. సో బట్ రిమూవ్ చేయాలంటే దీనికి సెపరేట్ అమౌంట్ అనమాట. సో ఈ డ్రైన్ అనేది ఇలా ఆ వాటర్ అనేది కాయిల్ నుంచి కలెక్ట్ అయిన వాటర్ అంతా ఈ డ్రైన్ నుంచి అయితే బయటకు వస్తుంది. సో అందువల్ల నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. బ్లోవర్ కూడా కంప్లీట్గా డస్ట్ పట్టేసిందండి. సో చూస్తున్నారు కదండి, ఇంతవరకు అయితే తెచ్చుకోకూడదు. సో ఎప్పటికప్పుడు ప్రాపర్గా సర్వీస్ అనేది చేసుకోవాలి. సో ఇదన్నమాట కంప్లీట్గా. ఇంకా క్లీన్ చేసినప్పుడు ఇంకా చాలా వచ్చిందండి.
సో ఇలా రిమూవ్ చేసి సర్వీస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్గా ఇంకా బ్లోవర్ కానీ ఈ వెనకాల బేస్మెంట్ కానీ మొత్తం కంప్లీట్గా 100% అయితే క్లీన్ అవుతుందండి. సో అందువల్ల ఎవ్రీ 6 మంత్స్కు సర్వీస్ చేసుకుంటూ ఇలా ఎప్పుడైనా ఒక 3-4 ఇయర్స్కి ఒకసారైనా రిమూవ్ చేసి సర్వీస్ చేసుకోవాలి. అండ్ అలాగే యాంటీ రస్ట్ కోటింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. లేదంటే ఈ వాటర్ ఎప్పుడైతే కాయిల్ దగ్గర నుంచి ఎవాపరేట్ అవుతుందో అది ఆ వాటర్ అనేది మొత్తం రస్ట్ పట్టేస్తుంది అనమాట. సో రస్ట్ పట్టేసి కాయిల్ అనేది లీక్స్ వస్తాయి. సో చూస్తున్నారు కదా, ముందు తర్వాత సర్వీస్కి ముందు సర్వీస్ తర్వాత ఎంత డిఫరెన్స్ అనేది మీకు వస్తుందో క్లియర్గా తెలుస్తుంది మీకే. సో రిమూవ్ చేసి చేయడం వల్ల ఇలా అన్ని వైపుల నుంచి వాటర్ ప్రెజర్ కొట్టడం వల్ల కాయిల్ అంతా కూడా కంప్లీట్గా క్లీన్ అవుతుందండి. సో చూస్తున్నారు కదా మీరు ఎంత డస్ట్ ఉందో. సో 1 ఇయర్ నుంచి వాడకపోతే సర్వీస్ చేయించకపోతే ఇలా అయిపోయిందండి. సో మనం ఏసీ వాడినా వాడకపోయినా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఓన్లీ సమ్మర్లోనే వాడుతాం అనుకునే వాళ్ళు కూడా ఎవ్రీ 6 మంత్స్కి చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆ డస్ట్ ఆ పార్టికల్స్ అనేవి ఆ ప్లేట్స్లో ఉండిపోయి రస్ట్ పట్టేస్తుంది అనమాట. సో అదే డస్ట్ లేకుండా ఉంటే ఆ రస్ట్ అనేది పట్టదు. సో ఇలా ప్రాపర్గా సర్వీస్ అయితే చేసుకుంటే మీకు ఒక 20 ఇయర్స్ వరకు మీకు కంప్లైంట్స్ అనేవి ఉండవండి. సో ఏసీలో మాత్రం చూస్తున్నారు ఎంత డిఫరెన్స్ ఉందో. సో లెఫ్ట్ సైడ్ ఈ రైట్ సైడ్ చూడండి, డిఫరెన్స్ గమనించండి మీరే. సో ఎంత డస్ట్ అనేది ఆ కాయిల్లో ఉండిపోతుంది అనేది, ఆ మట్టి ఆ డస్ట్ అనేది ఉండడం వల్ల ఆ కాయిల్ అనేది రస్ట్ పట్టేస్తుంది అనమాట కంప్లీట్గా. సో దానివల్ల ఇవన్నీ మీకు అన్వాంటెడ్ కంప్లైంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగానే ప్యానల్స్, ఆ తర్వాత ఈ బ్యాక్ ట్రే మొత్తం కాయిల్ మొత్తం కంప్లీట్గా సర్వీస్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఇప్పటివరకు సర్వీస్ ప్రాపర్గా చేయించలేదు అనుకుంటే ఒక్కసారి కనీసం ఇలా రిమూవ్ చేసి సర్వీస్ చేసుకుంటే మీకు పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. అలాగే మీ ఏసీ కండిషన్ ఏంటో మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ముందుగానే మీకు తెలుస్తుందండి. దాన్ని బట్టి మీరు మెయింటైన్ చేయవచ్చు ఏసీని. సో ఈ సర్వీస్ చేయడం వల్ల మెయిన్లీ ఈ పవర్ కన్జంప్షన్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. సో ఇదనమాట. నెక్స్ట్ మీకు లీక్స్ గురించి, తర్వాత ఈ సర్వీస్ లేకుండా మీరు ఏసీ యూజ్ చేస్తే లీక్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో వీడియో అయితే కొంచెం లెందీగానే ఉంటుంది, బట్ మీకు పూర్తిగా క్లియర్గా అర్థం అవ్వడానికి ప్రాక్టికల్గా మీకు కొంచెం వీడియో అయితే పెద్దదే వస్తుందండి. సో మొత్తం చేసి బిగించిన తర్వాత కండిషన్ అయితే ఎలా ఉంది, సో ముందు ఎలా ఉందో మీరు చూసారు కదా కండిషను. సో ఆ ఫిన్స్ అనేది చూసారు అంత క్లియర్గా కనిపిస్తున్నాయో నీట్గా. సో ఇదండి, ఈ విధంగా అయితే సర్వీస్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇది గమనించండి ఒకసారి. సో ఆ ప్రెజర్ పెట్టి వాటర్లో పెట్టినప్పుడు ఆ లీక్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా మైనర్ లీక్ అండి. సో ఆ మైనర్ లీక్స్ వల్ల గ్యాస్ అనేది మొత్తం పోతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది కూడా చూడండి ఎలా రస్ట్ పట్టేసిందో. సో దీనికి యాంటీ రస్ట్ కోటింగ్ ఒక్కటే మార్గం అండి ఈ కంప్లైంట్ రాకుండా ఉండాలంటే. ఇన్ కేస్ లీక్స్ వస్తే ఈ విధంగా హీట్ చేసి దానికి మళ్ళీ బ్రేజింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా రిమూవ్ చేసి బ్రేజింగ్ చేసి మళ్ళీ గ్యాస్ ఫిల్లింగ్ చేయాలంటే మీకు నియర్లీ 5,000 వరకు కాస్ట్ అవుతుందండి. సో ఇది ముందుగానే మీరు తెలుసుకొని కొత్త ఏసీ కూడా, అప్పుడే తీసుకున్న కొత్త ఏసీకి కూడా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసుకొని అప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది. చూసారు కదా, దీనికైతే 4-5 హోల్స్ ఉన్నాయి. సో ఇది వేరే కాయిల్ అనమాట. ఇది చూసారు కదా, ప్రెజర్ పెట్టి వాటర్లో పెట్టినప్పుడు మీకు క్లియర్గా లీక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని క్లియర్గా తెలుస్తుంది. సో అవి రాకుండా ఉండాలంటే ముందుగానే మనం యాంటీ రస్ట్ కోటింగ్ సర్వీస్ అనేది చేసుకోవాలి. సో దీనికైతే చాలా హోల్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఒకటి, సో ఇక్కడ అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 2, చూసారు కదా, రెండు వస్తున్నాయి. ఇక్కడ ఒక 3-4 ఉన్నాయి. సో ఈ కాయిల్ అయితే ఇంకా వేస్ట్ అండి, ఎన్ని చేసినా కూడా లీక్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో అంటే ఆ ప్రెజర్ పెట్టినప్పుడు ఇంకా ఆ ప్రెజర్కి ఇంకా తట్టుకోలేక ఎక్కడ కొంచెం అంటే
పాడైపోయిందో అక్కడ ఎక్కువ లీక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే బ్రేజింగ్ చేయడం జరుగుతుంది. చేసినా కూడా ఇంకా అవి గ్యారంటీ ఉండవండి, ఎప్పుడు పోతాయో మళ్ళీ తెలీదు. సో ఎంతవరకు తెచ్చుకోకూడదు అనుకుంటే ఫస్టే కండిషన్ బాగున్నప్పుడే యాంటీ రస్ట్ కోటింగ్ అనేది చేయించుకుంటే ఖచ్చితంగా మనకి అసలు లీక్స్ అనేవి రావండి. ఎందుకంటే ఆ సర్వీస్ ఇంకా లైఫ్ టైం ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో దానివల్ల రస్ట్ పట్టకపోతే అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి, రస్ట్ పడితే ఏదైనా కూడా వెంటనే పోద్ది. సో ఈ విధంగా అయితే బ్రేజింగ్ అయితే చేస్తామండి ఒకవేళ లీక్స్ వస్తే. సో చూస్తున్నారు కదండి, కంప్లీట్గా ఈ విధంగా అయితే బ్రేజింగ్ చేస్తాము. అండ్ అలాగే ఇది ఒక క్లాత్ షాప్లో ఏసీ అనమాట. సో ఫిల్టర్స్ లేకుండా ఏసీ వాడడం వల్ల కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. సో అలాగే ఫిల్టర్స్ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అండ్ ఫిల్టర్స్ కూడా అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా క్లీన్ చేసుకోవాలండి. అండ్ మీకు చెప్పాను కదా కాయిల్ మొత్తం పాడైపోయిందని, సో ఇదే అనమాట. సో చూడండి, ఇది మొత్తం తీసినా కూడా, ఈ బ్రేజింగ్ చేసినా కూడా అసలు ఒక దగ్గర చేస్తే ఇంకొక దగ్గర హోల్స్ అనేవి బయటకు రావడం జరుగుతున్నాయి. సో అందువల్ల ఇంక ఇది వేరే కాయిల్ అయితే చేంజ్ చేసాం కంప్లీట్గా, ఇది ఇంకా పనికిరాదు. సో మీకు కాయిల్ చేంజ్ చేయాలంటే నియర్లీ 10,000 వరకు కాస్ట్ అవుతుందండి. సో అవి రాకుండా ముందుగానే మీరు యాంటీ రస్ట్ కోటింగ్ అనేది చేయించుకోవాలి. ఆ సర్వీస్ ఎలా చేస్తామనేది. సో చూసారు కదండి, ఇటువైపు కూడా కాయిల్ అయితే ఎంత రస్ట్ పట్టిందో. సో ఇది కాయిల్ అయితే ఇంకెందుకు పని చేయలేదు ఇది. సో గమనించండి, ఇది ప్రెజర్ పెట్టి వాటర్లో పెట్టినప్పుడు ఇవన్నీ కూడా పైప్స్ అన్నీ కూడా లైన్గా హోల్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో అదే యాంటీ రస్ట్ కోటింగ్ ఉంటే ఈ ప్రాబ్లం అయితే రాదండి. మ్యాక్సిమం 99% అయితే సేవ్ అవుతాం. సో ఇప్పుడు మీకు యాంటీ రస్ట్ కోటింగ్ ఎలా చేయించాలి, ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇది కొంచెం వరకే వేరే కాయిల్, ఇది కొంచెమే డ్యామేజ్ అయింది. సో దీనికి మీకు చేసి చూపిస్తాను యాంటీ రస్ట్ కోటింగ్ అనేది. సో రష్ చూసారు కదా, ఆ ఐరన్ ప్లేట్కి రష్ పట్టడం వల్ల మొత్తం డ్యామేజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ స్ప్రే పెయింట్ అనేది ఇది ఓన్లీ స్పెషల్లీ ఫర్ ఏసీ కాయిల్ అనమాట, సర్టిఫైడ్ ఫ్రమ్ ఐఐటి బాంబే. సో చూడండి, ఈ విధంగా అయితే మొత్తం అప్లై చేసుకుంటే ఇంకా రస్ట్ అనేది పట్టదండి. లైఫ్లో ఒకసారి సర్వీస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కాపర్కి బాగా పట్టి ఉండడం వల్ల రస్ట్ అనేది పట్టదనమాట ఎప్పటికీ కూడా. సో ఈ సర్వీస్ చేయించుకున్న వాళ్ళకి 5 years వారంటీ కూడా ఇస్తానండి. ఎందుకంటే మీరు ఇది లైఫ్ టైం ఒకసారి కాబట్టి మీకు ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా నేను వెరిఫై చేసి మీకు ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇండోర్ కాయిల్కి అండ్ అవుట్డోర్ కూడా చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా రిమూవ్ చేసుకుంటే 360 degreesలో మొత్తం అప్లై చేయొచ్చండి. అదే అలా ఉండగానే యూనిట్ ఇన్స్టాల్ చేసి ఉండగానే అయితే ఈ కింద ఇవన్నీ చేయడానికి అవ్వదు అంత ప్రాపర్గా. సో వీలైనంత వరకు అవుట్డోర్ కాకపోయినా ఇండోర్ అయినా కనీసం రిమూవ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఈ విధంగా అన్ని వైపులా అనేది స్ప్రెడ్ చేయొచ్చు పెయింట్ అనేది. సో చూసారు కదా, ఇటువైపు ఇంకా ఉండిపోయింది. అండ్ అలాగే 2 coatings అనేది ఉంటుందండి దీనికి. చేసినప్పుడు 2 coats ఫస్ట్ ఒకసారి చేసి కాసేపు ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ కోట్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా చిన్న ఉండిపోయినా కూడా మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. సో అలాగే ఇంకొక ఆపోజిట్ సైడ్ 2 వైపులా కూడా చేయడం జరుగుతుంది. సో ఇందాక మీ బ్రేజింగ్ చేసినప్పుడు చూపించాను కదా, ఇటువైపు ఆ లీక్స్ అనేవి ఎక్కువ వచ్చాయి అనమాట. సో ఇటువైపు కూడా కంపల్సరీగా ఇటువైపు కూడా చేసుకోవాలి, 2 వైపులు చేసుకోవాలి. మిగతా మిడిల్ పార్ట్లో అవసరం ఉండదండి, ఎందుకంటే మిగతా మిడిల్ పార్ట్లో మ్యాక్సిమం చాలా తక్కువే వస్తాయి లీక్స్ అనేవి. అండ్ రావు కూడా, ఎందుకంటే అక్కడ రస్ట్ పట్టే అవకాశం ఉండదు. ఆల్రెడీ ఆ ఫిన్స్కి ఆల్రెడీ కోటింగ్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఐరన్ ప్లేట్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి. సో మ్యాక్సిమం ఆ మిడిల్ ప్లేస్లో అయితే చాలా రేర్ అనమాట రావడం. మోస్ట్లీ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అటు ఇటు మాత్రమే వస్తాయి అన్నమాట. సో చేసిన తర్వాత ఈ విధంగా 2వ కోట్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు కాయిల్ ఉంటుందండి. సో చూసారు కదా, కంప్లీట్గా ఇంకా రస్ట్ అనేది పట్టదనమాట. సో ఇది ఎలా ఉంటుందండి, మీకు ఫొటోస్ అన్నమాట ఇవి. సో సెకండ్ కోట్ వేసిన తర్వాత ఈ షైనింగ్ అయితే వస్తుంది కాయిల్. సో దీని ప్రైస్ ఏంటి తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. సో ఇది మా ఇంట్లో ఉన్న ఏసీ అండి ఇది. సో దీనికైతే రిమూవ్ చేసి నేను సర్వీస్ చేయలేదు,
నేను ఏసీ తీసుకొని జస్ట్ 3 ఇయర్స్ అవుతుందండి. సో 3 ఇయర్స్లో కూడా ఆల్రెడీ రస్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ప్రస్తుతానికైతే నార్మల్గా చేశాను, పైనుంచి నాకు టైం లేక చేయలేదు. ప్రస్తుతానికైతే నార్మల్గా చేశాను. సో నేను కూడా రిమూవ్ చేసి సర్వీస్ చేసుకోవాలి, లేదంటే లీక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఒకవేళ రిమూవ్ చేసే అవసరం లేదు అనుకుంటే ఏఎంసీ తీసుకుంటే అందులో మీకు ఇది 350 రూపీస్కే చేయడం జరుగుతుందండి. ఇలా ఓన్లీ పైన అప్లై చేయడానికి. రిమూవ్ చేసి చేయాలంటే దానికి సపరేట్ ఛార్జెస్ అనమాట. డిపెండ్ ఆన్ లొకేషన్ ఎలా ఉంది, ఏసీ కండిషన్ ఏంటి, దాన్ని బట్టి మీకు రేట్ అనేది ఉంటుందండి. సో ఇది ఎలా అయితే నార్మల్గా ఉండగానే చేశానమాట. సో అలాగే కొత్త ఏసీ ఎవరైనా తీసుకున్నా కూడా ఈ సర్వీస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదండి. సో ఇది ఇటువైపు కూడా లెఫ్ట్ సైడ్ కూడా సర్వీస్ చేశాను, ఇది కంప్లీట్గా అప్లై చేశాను. సో బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను. ఈ వీడియో లెంతీగా ఉంటుందండి, బట్ మీకు డీటెయిల్గా అర్థం అవ్వడం కోసం నేను కంప్లీట్గా వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మీకు నీట్గానే ఎలా తీసాను అలాగే చూపిస్తున్నాను అనమాట. సో స్ప్రే పెయింట్ చేయకముందు అలా ఉంది. సో చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను క్లియర్గా దగ్గర నుంచి. ఇది ఇన్స్టెంట్ డ్రై అండి, ఒక 10 మినిట్స్లోనే డ్రై అయిపోతుంది. సో ఆటోమేటిక్గా యూజ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో చూసారు కదా, ఆ విధంగా అయితే కంప్లీట్గా చేసాం అనమాట. చేసిన తర్వాత సో ఈ విధంగా సెకండ్ కోట్ వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇలా రిమూవ్ చేయకుండా కూడా ఇలా సర్వీస్ అనేది చేసుకోవచ్చండి. బట్ ఇటువైపు అంతా కవర్ అవుతుంది, కానీ ఆ రైట్ సైడ్ మాత్రం కింద వైపు ఉండిపోతుంది. సో అలాగే అవుట్డోర్ కూడా మీకు కంప్లీట్గా రిమూవ్ చేసి మొత్తం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా. అండ్ అవుట్డోర్లో కూడా ఇది రిమూవ్ చేసి అవుట్డోర్ చేసాం అనమాట. అండ్ అలాగే రిమూవ్ చేయకుండా కూడా ఇన్ కేస్ అందుబాటులో ఉంటే నీట్గా ఈ విధంగా అందుబాటులో ఉంటే నీట్గా క్లీన్ చేసి దీనికి కూడా మొత్తం స్ప్రే పెయింట్ అప్లై చేయడం జరుగుతుంది. సో ప్రైస్ విషయానికి వస్తే 3500 నుంచి స్టార్టింగ్ అండి. ఇండోర్ అవుట్డోర్ రెండు కలిపి యాంటీ రస్ట్ కోటింగ్ సర్వీస్ చేయడానికి 3500 నుంచి స్టార్టింగ్. అండ్ అలాగే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. వితిన్ 3 ఇయర్స్లో గ్యాస్ ఏదైనా అవసరం ఉంటే ఓన్లీ 1500 రూపీస్కే చేయడం జరుగుతుంది. మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మీకు 3000 అబవ్ ఉంది. అండ్ 1 ఇయర్ లోపు ఎటువంటి వాటర్ లీక్ వచ్చినా కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తామండి. అండ్ అలాగే 5 ఇయర్స్ వరకు మేము చేసిన సర్వీస్కి వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాంటీ రస్ట్ కోటింగ్కి 3500 తీసుకుంటాము. అలాగే దానికి 5 ఇయర్స్ వరకు ఎటువంటి లీక్ వచ్చినా కూడా రెస్పాన్సిబిలిటీ మాది అండి. అండ్ అలాగే 20% డిస్కౌంట్ కూడా ఏదైనా స్పేర్ పార్ట్స్ మీరు తీసుకుంటే దానికి 20% డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు. ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట. ఇందులో మెయిన్ ఏంటంటే 5 ఇయర్స్ వరకు వారంటీ అండి. మీకు ఒకసారి ఈ సర్వీస్ చేసుకుంటే లైఫ్ టైం అనమాట, ఇంక మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఖచ్చితంగా ఈ సర్వీస్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసి నచ్చితే షేర్ చేయండి తప్పకుండా.